కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ సంగారెడ్డి జిల్లాలోని దర్పూర్ మాద్గి వడ్డీ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తమ బతుకులను రోడ్డుపాలు చేశాడంటూ మండిపడ్డారు. ఫార్మా కంపెనీల కోసం 2000 ఎకరాల భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని రైతులు మండిపడ్డారు. భూములు పోతే మా రోడ్డు పాలవుతుంది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. దాని మీద ఎంతో మా చెమట దారబోసి పని చేసుకుని బతుకుతున్నాం సార్. దీని మీద మేము దీనికన్నా ఎక్కడ మించి ఏం లేదు సార్. ఏడుపులు వస్తున్నాయి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్. అన్నం లేదు సార్. భూములు పోతున్నాయి అన్న విషయం తెలిసింది సార్. అన్నం లేదు సార్. మాకు ఏం మేలుకైతే అదే ఎత్తుకొస్తున్నా సార్. ఎట్లా బతకాలి, మా పిల్లలకు ఎట్లా చదివించాలి, ఎంత చదివిపిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లలు ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్లు కొట్టుకొని ట్రాక్టర్లు నడిపించుకొని బతుకుతున్నాం సార్. రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి? ఈ రైతుల బాధ అంటే తెలుస్తలేదా? మరి రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా? మా కుతిక మీద కాలు పెట్టడానికి కాకపోతే ఓటేసిండ్రంటే కుతిక మీద కాలు పెట్టడానికి మీరు గెలిచిండ్రా? మాకు రైతుల కష్టం మీకు తెలుస్తలేదా? మరి రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా? మా రైతులది ఎంత అన్నాలం బతుకు చేయకుండా, మా రైతులకు రోడ్డు మీదకి తేకుండా, మా అడవులకు రోడ్డు మీదకి తేకుండా ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్. దీని మీద మేము ఎంతో అన్నాకం చదివిపించుకుంటున్నాం సార్. మా పిల్లలకు జాబులు లేవు సార్, ఏం లేవు. ఏదో మా పిల్లలకు జాబులు ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, ఏదో మాకు షోవుల్లో కల్లిబొల్లి మాటలు చెప్పి మాకు పోసి నువ్వు గెలిచినవంటే ఇది తెచ్చినవంటే అడ్డమైన కంపెనీ తెచ్చి మాకు వేస్తామంటే కరెక్ట్ కాదు సార్. మాకు ఏమొస్తుంది సార్? కంపెనీలో ఏం రాదు. 9 గంటలకు పోయి 6 గంటల దాకా మేము పని చేసుకొని బతికెట్టాం సార్. తెల్లరంగానే మా పంటలు ఏమైతున్నాయి, ఏం పండియాలి, ఎట్లా పండియాలి, ఇదే ఉంటది మా ధ్యానాలలో. కరెక్ట్ గా మరొకటి ఉండదు సార్. మాకు మేము ఏ రోడ్డు మీద ఉండాలి, మేము ఎక్కడ పోవాలి? మా కొడుకులు 3 సార్ చదివినారు, ఇంట్లోనే ఉన్నారు సార్. చేనులోనే పని చేస్తున్నారు. ఇక అంతా చేనిపోతున్నా అంటే మాకు చాలా కష్టం అవుతున్నావు సార్. అట్లనే బతుకుతాము, అట్లనే చేస్తాం పని. ఈ కొడుకులకి ఎక్కడ తోలియాలి, మేము ఎక్కడ పోవాలి, మాకెట్లా నడుపుతారు ఎవడు సార్. చాలా కష్టం అవుతుంది. ఫార్మా కంపెనీనే వద్దు సార్ మాకు. सबको सलाम अलैकुम, छोटे बड़िया को सबको। हमारे को 4 एकड़ जमीन है सर, हर 4 एकड़ जमीन है, 4 बेटे हैं और अभी तक हम उसमें का कुछ नहीं खाए। 4 बोरा डाली, 2 बोरा चल रही, 2-3 बोरा फेल है, 1 बौड़ी खोदी और 2-3 लाख की मट्ठी छोली। और हम इसमें पिकारी क्या, खा रही क्या, हम ना मजरी मेहनत को कोई बुलाते नहीं, हम का मजरी मेहनत करे नहीं। और हमारे बच्चा का हमारा जीना पलना उसमें छा सर। और हमारे को कंपनी ना को, हमारे को तुम्हारी कंपनी का हमारे खेत बेचने का लेने का भी ना को, तुम पैसा देने का भी ना को सर। हमारे को हमारा बचना उसमें है, जीना उसमें है, चिक्कड़ खाना, मट्ठी खाना, हमारा बचना उसमें है सर। कंपनी से ना को, हमारे एरिया को कंपनी से ना को सर। రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్నా సార్. నేను ఆ భూమిలో నా రక్తదారం పోసి బాయి కొట్టుకున్న సార్. అలా ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది. ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డా సార్. నేను చెప్తున్నా, నాకు పానం కలకల కలకల అంటున్నది. ఆ పొద్దు ఇవ్వనంటే నేను అలా రక్తం దారబోయకుంటే, అలా పైసా వేయకుంటే, ఆ భూమి ఇచ్చింది, ఆ భూమి దూసుకుంటున్నదంటే నాకు ఎంతో బాధ అవుతున్నది. నిద్ర రాకొచ్చింది సార్. అన్నం తిందామంటే తినని పోకొచ్చింది. ఏం చేయాలి సార్? ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు ఎంతో కష్టమవుతున్నది. మా భూమి మాకే ఉండాలి, మా భూమి తల్లి మాకే ఉండాలని నేను కోరుతున్నా సార్. నేను ఒకటి చెప్తున్నా, రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే లేదొక్క బోందు నింపిండు, మందికి బోందు నింపిండు. మేము వేసిన రొట్టె తునకతోటి బతికినోడు మా కుక్క మాకే గరుస్తున్నది. ఇప్పుడు దానికి ఎట్లా చంపాలి? ఇప్పుడు మాతో ఉన్నది సార్, దానికి ఇసం పెట్టేది మాతో ఉన్నది. ఇప్పుడు దానికి ఒక్కనాడు లేకుంటే ఒక్కనాడు చంపుతాం సార్. ఇసం పెట్టి తిరగనన్న చంపుతాము. ఆ కుక్కకు